15వ జిల్లాగా ఇవాళ గద్వాలకు రావడం జరిగింది. నిన్న గద్వాలకు రావడం జరిగింది. మరి గద్వాల జిల్లా అంటేనే పెద్ద పేరుగల్ల జిల్లా. ఒక పక్క తుంగభద్ర నది, ఇంకో పక్క కృష్ణా నది. చాలా చరిత్ర ఉన్నటువంటి జిల్లా, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జిల్లా, నడిగడ్డ ప్రాంతంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి జిల్లా. మరీ పర్టికులర్గా ఇక్కడ గద్వాలలో మీ భాష అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అన్నీ మిక్స్ అయి ఉంటాయి అందులో. రాయలసీమ, కొద్దిగా కన్నడ, కొంచెం తెలుగు, అన్నీ తెలంగాణ, రాయలసీమ అన్ని సంస్కృతులతోనూ ఒక విభిన్నంగా మంచి మనస్తత్వం కలిగినటువంటి మనుషులుగా గుర్తింపు ఉంటుంది గద్వాల ఆలంపూర్ ప్రజలంటే. ముక్కుసూటిగా ఉన్నట్టుగా చెప్తారు మీరు, వెనకాల మనసులో ఏం పెట్టుకోరు అన్నటువంటి నానుడి ఉంది. ఇటువంటి మంచి సంస్కృతి కలిగినటువంటి ఈ జిల్లాలో విద్వత్ గద్వాల అనేటటువంటి పేరు ఉండింది ఒకప్పుడు. అంటే చాలా గొప్ప విద్వత్తు కలిగినటువంటి, విద్య కలిగినటువంటి, మేధా సంపత్తి కలిగినటువంటి మనుషుల్ని, మేధావుల్ని ఇక్కడ నుండి ఇచ్చినటువంటి జిల్లా మన గద్వాల జిల్లా. ఉదాహరణకి మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, గడియారం రామకృష్ణ శర్మ గారు కావచ్చు, రాజకీయ రంగంలో చూసుకుంటే పాగ పుల్లారెడ్డి గారు కావచ్చు, అనేక మందిని ఈ జిల్లా ప్రొడ్యూస్ చేసినటువంటి సాహితీవేత్తలకైతే కొదవనే లేదు. చాలా మందిని ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం గద్వాల నుంచి. ఇక గద్వాల గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే మొత్తం ఇండియా వైడ్గా కూడా వాటర్ ప్యాలెసెస్ తక్కువ ఉంటాయి. చాలా నీళ్ళల్లో ఉండేటటువంటి మహల్లు చాలా తక్కువ ఉంటాయి. మన గద్వాల, మన దగ్గర నిజాం కోటనే కదా, కొండకోట, నిజాం గారు కట్టినటువంటి కొండకోట ఇక్కడ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఒక టూరిజం స్పెక్టాక్యులర్గా మనం మార్కెట్ చేసుకోలేకపోయినాం. బట్ నిజాం కొండకోట కావచ్చు, అట్లానే భక్తి ఉన్నటువంటి వాళ్లకు మరి తిరుమల వెంకటేశ్వర స్వామికి పంపించేటటువంటి ఏరువాడ జోడు పంచలు కూడా మన గద్వాల జిల్లా నుండే వెళ్తాయన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, మరి రాజోలి, గద్వాల లాంటి చేనేత పరిశ్రమ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెంది, ఆనాడు రాజులకు నేసే చీరలు ఉండే కాబట్టే దాన్ని రాజోలి గ్రామంగా చెప్తారని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము చెప్పేవాళ్ళం. అంటే అంత ప్రసిద్ధి గల వస్త్రాలు, మంచి వస్త్రాలు. ఇవాళ గద్వాల కూడా మరి చాలా ఫేమస్. ఆడబిడ్డలందరూ కూడా ఇష్టపడేటటువంటి మంచి పట్టు చీరలు, మన్నిక కలిగినటువంటి చీరలు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే మన తెలంగాణలో అణువణువున ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి మానవ వనరులు, అద్భుతమైనటువంటి కళాకారులు, మంచి పొలిటీషియన్స్, ఇవన్నిటిని కూడా ఉన్నటువంటి ప్రదేశం మనది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గద్వాల కానీ, ఆలంపూర్ కానీ అభివృద్ధికి చాలా ముందుకు పరుగులెడుతుందని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే పాలమూరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలస జిల్లాగా ఉంటే, మరి మహబూబ్నగర్ జిల్లాను మనం మంచి నీళ్ళు ఇచ్చుకుందాం, చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేద్దాం అనుకున్నాం. అంతకుముందు ఆంధ్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏముండే మన పరిస్థితి, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ రావాలంటే ఇక్కడ వచ్చి చూడాలి. మన దగ్గర మన ఎగ్జిబిషన్లో కోతులను చూసినట్టు చూసి మనకు డబ్బులు ఇచ్చి పోవాలి. అట్లాంటి ప్రయత్నం ఆనాడు జరిగింది. సరే, ఎంత మంచైంది ఎంత చెడైంది అన్నది నిన్న నా 2 రోజుల పర్యటనలో మాత్రం తెలిసింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఇక్కడ రమ్మంటే చూసి ఏడుస్తాడు అనుకుంటా. నన్ను ఇన్నిసార్లు తీసుకొచ్చి ఇన్ని డబ్బులు ఇచ్చినావు, ఎక్కడ పోయినారా నాయన, రోడ్డు లేదు, చక్కగా నీళ్లు లేవు అనేటటువంటి పరిస్థితి కనబడతాం. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పుడు అదే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ ఈవెన్ టుడే 2025లో కూడా గద్వాల పరిస్థితి ఎడ్యుకేషన్లో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా మనం అత్యంత తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే గద్వాల. సగటున భారతదేశంలో 76.9% లిటరసీ రేట్ ఉంది. కానీ మన తెలంగాణలో సగటున భారతదేశంలో 80.9% లిటరసీ రేట్ ఉంటే మన తెలంగాణలో తక్కువ ఉన్నది. 76.9% మన తెలంగాణలో ఉన్నది. అందులో మరీ ముఖ్యంగా రూరల్ తెలంగాణ అంటే అర్బన్ తెలంగాణ, హైదరాబాద్ చూసుకుంటే మీరు 76.9% కనబడుతుంది. కానీ రూరల్ తెలంగాణ, మన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 69.9% ఉన్నది. అంటే భారతదేశ సగటుకి దాదాపు 11% తక్కువ మన దగ్గర శాతం ఎడ్యుకేషన్ ఓవరాల్ తెలంగాణ చెప్తున్నా నేను. అదేవిధంగా మహిళల యొక్క శాతాన్ని చూసుకున్నట్టయితే తెలంగాణలో 65.9% ఉండే, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 61.1% పడిపోయింది. దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే మన తెలంగాణలో మాత్రం మహిళల ఎడ్యుకేషన్ 4% పడిపోయింది. ఇక తెలంగాణ రైజింగా ఫాలింగా మరి మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు తెలంగాణ రైజింగ్ అని సంబరాలు చేసుకున్నారో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఇక గద్వాల విషయానికి వస్తే ఇంకా దారుణం ఏంటంటే 49.8% మాత్రమే ఇప్పటికీ కూడా మన
ఎడ్యుకేషన్ మన లిటరసీ పర్సెంటేజ్ ఉన్నది. అందులో మరి ముఖ్యంగా మహిళలది చూసుకున్నట్టయితే 39.4% మాత్రమే మహిళా ఎడ్యుకేషన్ ఓవరాల్ గద్వాల్ జిల్లా 2 నియోజకవర్గాలు కలిపి ఉన్నది. ఇక పర్టికులర్గా కేటిదొడ్డి మండలం ఏదైతే గట్టు నుండి విడిపోయి కొత్త మండలం అయిందో అక్కడ చూసుకుంటే లోయెస్ట్ 33.77% ఓవరాల్ లిటరసీ రేట్ ఉంటే మహిళలది అత్యంత దారుణంగా 23% మాత్రమే ఉన్నది. ఇక ఇక్కడ ఉన్న డీకే అరుణమ్మ గారు ఉన్న పార్టీ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో అంటారు. మరి ఏం పడాయిస్తున్నారో ఎక్కడికి వెళ్ళి పడాయిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఆవిడ సొంత జిల్లా సొంత ఇలాకా గద్వాల జిల్లాలో కేటిదొడ్డి మండలంలో మహిళా అక్షరాస్యత రేటు 23% ఉంటే డీకే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? నేను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను. ఓవరాల్గా గద్వాల రాజకీయం అంతా చూసుకుంటే మీరు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా వచ్చిన మొన్నటిదాకా నన్ను నిజామాబాద్లో ఖైదీ చేసి పెట్టారు. ఇప్పుడిప్పుడే నేను తెలంగాణ అంతా తిరుగుతున్నా మళ్ళీ ఉద్యమం తర్వాత. నేను మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా. ఒకటే కుటుంబం కదా ఇన్ని రోజులు పరిపాలన చేసి, ఒక్కసారి మధ్యలో గట్టు భీమన్న గెలిచిండు ఒక 5 ఏళ్ల కోసం. ఆ తర్వాత మొత్తం వీళ్ళే కదా, మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కుటుంబం. వాళ్ళ బావలు అక్కలు అన్నలు తమ్ములు వాళ్ళు ఇప్పుడు మేనల్లుడు వీళ్ళే పరిపాలన చేసి. మరి ఇంత పరిపాలన చేస్తే ఈ 2 రోజుల పర్యటనలో తెలంగాణ రాకముందు ఆలంపూర్లో రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. గద్వాలలో కూడా అంతకన్నా అధ్వానంగానే ఉన్నాయి రోడ్లు తప్పితే కరెక్ట్ లేవు. ఎందుకు లేవు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా చెప్తా. కానీ నేను ఎంత బాధ అనిపించిందంటే ఆలంపూర్లో ఒక దగ్గర పిల్లలు చెప్తా ఉన్నారు, రోడ్డు బాగాలేదు, మా దగ్గర స్కూల్ బస్సు రాదు కాబట్టి మేము స్కూల్కి పోవడం లేదు. అంటే బస్సు వస్తే కనీసం స్కూల్కి పోయే అవకాశం ఉంటుంది. చాలా ఊర్లలో 1 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నది, 1 నుంచి 8 వరకు మాత్రమే ఉంది. 10వ తరగతి పోవాలంటే ఆడపిల్లలు 5-6 కిలోమీటర్లు దాటిపోవాలి. ఆ రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుక టిప్పర్లు పోతున్నాయి. కొట్టిపోతే అడిగేటోడు కూడా దిక్కులేడు. ఆడ ఇంతింత గుంతలు ఉన్నాయి, అందులో మస్తు మంది పడిపోయినారని చెప్తున్నారు. ప్రతి ఊర్లో ఆక్కుంటూ వచ్చినాం. మీరు మా పర్యటన చూసిరో లేదో, ఏమి హడావుడిగా మీద రాజకీయ పర్యటన కాకుండా ఒక అధ్యయనం చేసేటట్టుగానే పర్యటన చేసినాం. చాలా చాలా బాధాకరం ఇది. డెఫినెట్గా అరుణమ్మ గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే. ఒకటే కుటుంబాన్ని ప్రజలు పదే గెలిపిస్తూ ఉంటే మీరు ఏం చేసిండ్రు? లిటరసీ రేటు లేదు, రోడ్లు లేవు, ఏమున్నది మరి? వ్యవసాయానికి నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి, అది కూడా తెలంగాణ వచ్చినాక అంతో కొంత వచ్చినాయి, పూర్తిగా రాలేదు. ఏమున్నది మరి? ఒక వ్యాపారం ఉన్నదా? ఒక ఉద్యోగం ఉన్నదా? అసలు 14 నుంచి 18 ఏళ్ళ పిల్లలు ఒక అధ్యయనం చెప్తున్నది గద్వాల జిల్లాలో మొత్తం గంజాయికి అలవాటు పడిపోయి బతుకులు నాశనం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇట్లా? మీ కుటుంబాన్ని గెలిపించడమే పాపమా? ఏ పార్టీలైనా మీరే ఉంటారు. బీజేపీలో మీరే ఉంటారు, కాంగ్రెస్లో మీరే ఉంటారు, వైఎస్ఆర్సీపీలో మీరే ఉంటారు, బీఆర్ఎస్లో మీరే ఉంటారు, తెలుగుదేశంలో మీరే ఉంటారు. ఏ కండువా ఈ కండువా ఆ కండువా మారుస్తారు. ఏ కండువా లేకపోతే కలిసిపోయి ఎలక్షన్లు చేసుకొని అల్టిమేట్గా అతనో అల్లుడో ఎవరో ఒకరు గెలవాలి, ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి. మంచిదే, సంతోషం. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా చేయొచ్చు, మీ తెలివితోని గద్దెనెక్కొచ్చు.